లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ కథలు పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్. శ్రీ గౌతమ్ గారు, ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ తాడూరు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నేత, ఎంబీసీ కార్పొరేషన్, కొత్తగా కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ చైర్మన్. ముందుగా శ్రీనివాస్ గారు మీకు అభినందనలు తెలియజేస్తూ, ఈ కొత్త కార్పొరేషన్కి చైర్మన్గా ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు? అంటే జియో అయితే వచ్చేసింది. ఏంటి దాంట్లో ఏం చేయబోతున్నారు? దాని ద్వారా తప్పకుండా అట్టడుగున ఉన్నటువంటి స్థాయి ప్రజల్ని గుర్తించడం. ఈ దేశంలో మొట్టమొదటిగా కొంతవరకు తమిళనాడులో గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిజంగా బీసీలలో కూడా వెనుకబడిన అట్టడుగున ఉన్నటువంటి నాగరిక ప్రపంచంలోకి ఇంకా రాని కులాలు, సంచార జాతులు, ఇంకా పేరులోనే కులం పేరులోనే పిచ్చకుంట్ల, వంశరాజు, అడుక్క తినేటటువంటి భావజాలంతో ఉన్నటువంటి కులాలను వాటి మంచి ఒక ఉన్నతమైనటువంటి గౌరవంగా బ్రతికేటటువంటి వారికి అదే రకంగా సాంస్కృతికంగా డెవలప్మెంటే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి మనం ఏదైతే నాగరికంగా ప్రజలు బ్రతుకుతున్నారో ఆ జనజీవన స్రవంతిలోకి వాళ్ళను కూడా తీసుకొచ్చేటటువంటి, అంటే అంత సూక్ష్మంగా అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసే భాగ్యం ఈ ముఖ్యమంత్రి గారు నాకు కల్పించడం, మీ అందరి దాని సహకారం ఉండడం, రాబోయే కాలంలో కూడా మన అందరం ముఖ్యమంత్రి గారు ఇంటింటికి ప్రతి ఇంటికి ఏదో మన పథకం ఏదో వెళ్ళాలంటున్నారు. డెఫినెట్గా వారు అనేది ఏంటంటే 100%. నేను ఇప్పుడు మేము సమీక్షలు చేశాము. మంత్రులు, మా స్పీకర్ గారు ఒకటి భూపాలపల్లిలో మీరు చూసినట్టయితే ఇప్పటికీ కూడా ఉడకబెట్టని తిండిని తినేటటువంటి ప్రజానీకం, సంచార జాతులు, చెంచులు ఉన్నటువంటి వారిని వరంగల్ పట్టణానికి తీసుకొస్తే వాళ్ళు కొత్తగా ఏదో అమెరికాకు పోయినట్టు ఫీల్ అయినారు. హోటల్లో కూర్చోబెట్టి అన్నం తింటే వాళ్ళు తినడానికి వెనకకు పోయినారు. వాళ్ళకి తినబుద్ధి కాలేదు. అంటే ఫస్ట్ టైం తినాలంటే ఏదైనా కొంతవరకు ఇదవుతుంది. అటువంటి వాళ్ళని ఈరోజు వండుకు తినేటటువంటి ఏర్పాట్లు చేయడం, అంటే వారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా మన సమీక్ష చేస్తే రాజకీయ కోణం కూడా ఉందంటారేంటి? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మిగతా కులాలని యూపీలో కనుక బీజేపీ ఇతరత్ర ఆయా ఉపకులాలని కలిపినట్లుగా ఇక్కడ కొన్ని ప్రధాన సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా మిగతా కులాలను సమీకరించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతోటే ఈ ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే మిమ్మల్ని కూడా చైర్మన్ చేశారు. సరే, అది ఏదైతే రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు, లేకపోతే మంచి పేరు రావడానికి ఉండొచ్చు, లేకపోతే పుణ్యం వస్తుంది, రేపు స్వర్గానికి పోతామని ఉండొచ్చు. ఏ రకమైతే ఏముంది ఆలోచన, అట్టడుగునున్న స్థాయి ప్రజలకు ప్రభుత్వం యొక్క ఫలాలు అందే రకంగా మనం వర్క్ చేయడం అనేది సంతోషించదగ్గదే. కారణం ఏదైనా ఉండొచ్చు. ఒక్కోసారి నేను అంటాను, ఎన్నికలు వస్తే కూడా లాభమే ప్రజలకి. మనం చూసాం, బీహార్ ఎన్నికల ముందు 1,00,000 కోట్లు ఇస్తామనడమో, లేకపోతే యూపీలో రైతు రుణమాఫీ అనడమో, ఒక్కొక్కసారి రాజకీయంగా కూడా ప్రయోజనాలు ప్రజలకు పొందుతాయి. ఈ నేటి వ్యవస్థలో ఉన్నటువంటి వాటి ఉద్దేశం ఏదైనా సరే ప్రజలకు మనం ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు రాజకీయ పార్టీగా రాజకీయాల గురించి చేసినా సంతోషమే. వారి జీవితాలన్నా బాగుపడతాయి కదా. కృష్ణారావు గారు మాట్లాడుతుంటే ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది అంటే అత్యంత వెనుకబడిన, మామూలు వెనుకబడిన కాకుండా అత్యంత వెనుకబడిన దాన్ని చూస్తే ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ గారిని నియమించడం చాలా అభినందనీయం. ఇది ఎందుకంటే ఈయన మిత్రుడని అది కాదు, ఆయన కులం కుమ్మరి, శాలివాహన కులం. ఆయన నేను ఇప్పుడే విన్నాను, 70 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కలుపుకుంటే ఒకే ఒక్కడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో విజయవాడ చెందిన ఐలాపురం వెంకయ్య గారు ఎమ్మెల్సీ చేశారు. ఆయన ఒకటే అట్ట ఇంతవరకు ప్రజాప్రతినిధి, ఒక జిల్లా పరిషత్ చైర్మనో, ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీలో, కార్పొరేషన్ చైర్మన్ ఒకటి లేరట. ఓన్లీ అలా చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఈయనకు ఒక కార్పొరేషన్ ఇచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇటు వచ్చి ఐడెంటిఫై చేయడం అనేది, ఇప్పుడు ఆల్రెడీ మనకి బీసీలో 4 గ్రూపులకి ఏబిసిడి ఉన్నాయి. 7%, 1%, 10%, ఇలాగ మొత్తం కలిసి 25% ఉంది. దాన్ని మీరు ఇప్పుడు ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది బీసీ కమిషన్ చేయాలి. అది చేస్తే ఏదైనా ఆయన చెప్పినట్టు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళకి అన్నీ అవ్వాలి. కాబట్టి ఇట్స్ గుడ్ థింగ్. ఇప్పటికైనా ఇలాంటి గుర్తించి ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి చేస్తే చాలా గొప్ప విషయం. కాకపోతే మీరు అందరూ కూడా మేధావులు, వీటి మీద కొంత అవగాహన ఉంది. మనం అందరం కలిసికట్టుగా ఈ వర్గాలను పైకి వచ్చే ప్రభుత్వం ఆలోచనని మనం కొంత పాజిటివ్ దృక్పథంతో అభినందిస్తారా, సలహా ఇస్తారా? తాడూరు శ్రీనివాస గారు మాకు మంచి మిత్రులు సార్, వారికి ఖచ్చితంగా అభినందిస్తాను. వారికి బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తాను సార్. రాబోయే రోజుల్లో వారు ఇంకా మంచి విజయ్ మీకు పోటీగా వ్యూహాత్మకంగా అమిత్ షా గారు వస్తున్నారంటే ఇక్కడ ఇది మాకు పోటీగా సార్. అప్పుడే దళిత వాళ్ళు సహపంచి భోజనం యూపీలో ఏం చేస్తున్నారు, ఇక్కడ కూడా అట్లాగే జరుగుతుంది. మేధావులు అంట, వివిధ వర్గాలతో మీటింగ్ అంట.
అది చెప్తాను. ముందు తాడూరు శ్రీనివాసరావుకి ఎంబీసీ అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి, బట్ బీసీలు అనేటువంటివి నాకు అర్థమైనంత వరకు సార్, ముఖ్యంగా అందులో కొంతమంది బీసీ డి గ్రూప్లో, కొంతమంది ఈవెన్ మేము బ్రాహ్మణ్స్ కంటే తక్కువ, మిగతా వాళ్ళకంటే ఎక్కువ అనేటువంటి ఆ సైకలాజికల్ ఫీలింగ్స్ ఉన్న వాటిల్లో ఖచ్చితంగా ఈరోజు వృత్తి కులాలు ఏవైతున్నాయో, చాకలి, మంగలి, కుమ్మరి, ఇటువంటి కులాలు నిజంగా ఈరోజు వరకు రాజకీయ సాధికారతే కాదు, సామాజికంగా కానీ విద్యాపరంగా ఇంకా వెనుకబడున్నారు. అటువంటి కులాలను గుర్తించి, అంటే సమాజంలో అన్ని కులాలు అనేది మనం ఈరోజు ఏదో ఇరాడికేషన్ చేసి మొత్తం కుల సమాజాన్ని నిర్మాణం చేయలేం, కానీ కుల వివక్ష లేని సమాజం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా, వివక్ష లేకుండా అట్లీస్ట్ సామాజికంగా ఈక్వల్గా ఉండగలిగే ప్రయత్నం కనుక చేస్తే అది సమాజానికి మంచిది. రాజకీయాలు పక్కన పెడతాం, కొంచెం ఈ దేశానికి కుల వైరుధ్యాలతోటే గెలిచిందంట దానికి నేను సమాధానం కాదు, కానీ బట్ శ్రీనివాస్ గారు ఆ ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. మొత్తం ఖచ్చితంగా అభినందిస్తారు. ఒకటి మిత్రుడికి అభినందనలు. నేను ఆయన చైర్మన్ అవగానే నేను ఫోన్లో మెసేజ్ పెట్టాను. ఈ ఎంబీసీ కాన్సెప్ట్ అనేది గత 20 ఏళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్లో చాలా పని జరిగింది. ఆయా కుల సంఘాలు పెట్టడం, బీసీల్లో మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేయటం, వడ్డెర, చాకలి, కంసాలి ఇట్లాంటి కులాలన్నింటినీ ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా వాళ్ళకి చైర్మన్లను పెట్టాలని, లేకపోతే నిధులు ఇవ్వాలని, ఇలాంటి అభివృద్ధిలోకి తేవాలని ఒక పెద్ద డిమాండ్ జరిగింది. దీని మీద కొన్ని పుస్తకాలు కూడా కొంతమంది మిత్రులు రాశారు. కోపరాని ఒక మాజీ జర్నలిస్టు, అతను కోల్పూడి ప్రసాద్, ఈ ఇష్యూ మీద చాలా సీరియస్గా పనిచేశాడు. ఇప్పుడు అది ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వంలో అది మెటీరియలైజ్ అయ్యి ఒక చైర్మన్ వచ్చి దానికి ఒక సాధికారత వచ్చింది కనుక మిత్రుడి మీద చాలా బాధ్యత ఉంది. అది చాలా అవసరం కూడా ఉంది. దాన్ని మన అందరం కూడా నిజానికి ఆ కాన్సెప్ట్ని వాళ్ళ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళకు ఉండే ప్రాతినిధ్యాన్ని మనం సపోర్ట్ చేయటం అనేది అందరికీ అవసరం. రైట్. గోవింద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు, గతంలో శాసనసభకు బద్వేలు నుంచి ప్రారంభించారు. వారు కూడా అభినందిస్తారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా కొత్తగా నియమితులయ్యారు. వారికి అభినందనలు. ఖచ్చితంగా చాలా సంతోషం వారు చైర్మన్గా అయినందుకు. మరి ఖచ్చితంగా వారి భవిష్యత్తులో వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం తోడ్పాటు ఉంటుందని, అభివృద్ధికి ఎంబీసీ అభివృద్ధికి పాటు పడతారని చెప్పి కూడా గట్టిగా ఆశిస్తున్నాం. కాకుండా మనం అందరం, మీరందరినీ కూడా నేను ఈ సాక్షి ద్వారా కోరుకుంటున్నాను. ఈవేళ అభినందన, సరిగా పని నేర్చుకుంటారు కాదు. మీకు అర్థం చేసుకోవాలి, ఆయా వర్గమా, పెద్దాళ్ళ, చిన్నాళ్ళ, లేదా పెద్ద కార్పొరేషన్ కాకుండా మీకు ఇచ్చిన ప్రాధాన్యత, మేము ఒక ఎంబీసీ చైర్మన్ చేయడం అనేది కొత్త విషయం కాబట్టి కృష్ణారావు గారు చెప్పినట్టు, అందుకని మీకు అభినందనలు చెప్పడమే ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కేసీఆర్ గారికైనా మీకైనా కూడా ఇది అభినందనలు. బాగా చేయగలిగితే సంతోషం. ఈ రాజకీయాల సంగతి ఎట్లా ఉన్నా. ఇక మరొక ఆసక్తికరమైన అంశంలోకి వెళ్తాం. ఉత్తరప్రదేశ్లో యోగి మార్గ్ పాలన సాగుతున్న తీరు కానీ, మరి దేశవ్యాప్తంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా? ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో, కళాశాలల్లో జీన్స్ని, టీషర్ట్స్ని నిషేధించారట. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీషర్ట్స్, జీన్స్ వేసుకోకూడదని చెప్తున్నారు. అలాగే స్టూడెంట్స్కి ఎట్లాగూ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి దుస్తులు ఉంటాయి కాబట్టి, డ్రెస్ ఉంటుంది కాబట్టి, ఇక సిబ్బంది కూడా వేసు రాకూడదని చెప్తున్నారు. అలాగే ఆహారపు అలవాట్ల మీద మొత్తం నిన్న మొన్నటి దాకా నిరవధిక సమ్మె జరిగింది. అక్కడ మాంసం ఇష్యూలో, అక్కడ స్లాటర్ హౌస్ కానీ ఇల్లీగల్ స్లాటర్ హౌస్ పేరు మీద జరిగినటువంటి వ్యవహారాల్లో మొత్తం మాంసం దొరకని పరిస్థితి ఏర్పడింది. లక్నోలో కానీ ఇతర రాష్ట్రం అంతా కూడా నిరవధిక సమ్మె చేశారు కొంతకాలం పాటు. మరోవైపు రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట మరొక గోవులను కొనుక్కుని పశు మేళాలో కొనుక్కుని వెళ్తుంటే అక్కడ దాడి చేసి ఒక ట్రక్ డ్రైవర్ని చంపినటువంటి ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మరి ఇవన్నీ కూడా మరి ఎట్లా డీల్ చేయాలా ఇటువంటి వాటి మీద, ఈ రకమైనటువంటి పరిస్థితులు. సరే, యోగి ఆదిత్యనాథ్ గారు కన్యా పూజ చేయటం ఆసక్తికరంగా ఉంది. అంటే అది సంప్రదాయబద్ధంగా వస్తుందట, అన్ని చాలామంది చేస్తుంటారని చెప్తున్నారు. మరి వీటన్నిటి మీద ఈ పరిణామాలు ఇవన్నీ కూడా నిజంగానే దేశానికి మంచిదేనా కాదా? గో సంరక్షణ పేరు కానీ, మా ఫుడ్ నిన్న అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ, లేదు జీన్స్ ఇవన్నీ వేసుకోకుండా ఉండడం కానీ, ఇవన్నీ మంచిదేనా? ఇది బీజేపీ ఎజెండా అమలు చేస్తుందా? కృష్ణారావు గారు, ఇప్పుడు మొన్న మన అమెరికా ఎన్నికల్లో చూసాం, ట్రంప్ ఆవిడ ఇద్దరికి పోటీ చేసినప్పుడు ట్రంప్ గెలిచాడు. కానీ ఇది క్యాండిడేట్, ఆయన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన ఇవి డిక్లేర్డ్ యాజ్ ఏ క్యాండిడేట్. ఆయనకి నేరుగా ఓటేశారు కాబట్టి అది ఏదో నడిచింది.
2014 లోక్సభ ఎన్నికల్లో మనం ఎంత కాదు కూడదనుకున్నా ఇట్ వాజ్ నాట్ ఏ అందరూ గుద్దిన వాళ్ళు అందరూ బీజేపీకి కమలానికే వేసాం కానీ బట్ అది కమలానికి వేయాల్సిన వాళ్ళు వేసినట్టుగా నేను అనుకోవడం మోడీ గారికి కావాల్సినట్టుగా మోడీ గారి వ్యవహారం అది. బట్ మన యూపీ ఎన్నికల్లో ఆదిత్యనాథ్ గారికి ఆయన నేరుగా వేసిన వ్యవహారం కాదు. ఈ వాజ్ నాట్ ఈవెన్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఆయన డిక్లేర్ చేయలేదు. అది బీజేపీకి వేశారు, అది మార్పు కోసారు, మార్పు కోరుకుని వేసిన వ్యవహారం. ఆయన వచ్చిన తర్వాత బాగుంది. ఆయన ఏదో ఆయనకేమీ సచ్చీలుడు, ఆయనకేమీ పెద్ద ఇది లేదు, సన్యాసి వ్యవహారం, పెళ్లి లేదు, పేటాకుళ్ళు అవిలే ఆయన 24/7 ఇదే పని చేయడం. చాలా ములాయం సింగ్ యాదవ్ లేకపోతే అఖిలేష్ సింగ్ యాదవ్ వీళ్ళ హయాంలో జరిగినటువంటి కొన్ని రకాల దాన్ని ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆ రోజు అందరికీ తెలుసు. ఓబీసీ అనేది అక్కడ చాలా ఫేమస్. అది ఓబీసీ ముస్లిమ్స్ కాంబినేషన్లో ములాయం సింగ్ యాదవ్ అందరికీ తెలుసు. దాన్ని ఆయన ఏంటంటే ఓబీసీ అంటే యాదవ్లేనా ఇంకా మిగతా వాళ్ళు కాదా అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారి వ్యవహారం ఎంబీసీ ఏర్పాటు చేశారు ఎలాగో. సో ఇది నాని యాదవ్స్ బీసీలోనే నాని యాదవ్స్ అందరినీ కూడా కూడగొట్టారని బ్రహ్మాండంగా విజయం సాధించారు, అది అందరికీ తెలుసు. సో అలాగా ఈయన వచ్చినప్పుడు ఏంటంటే ఒకటి ఆయన పని చేసుకోవడంలో ఎవరికి ఇబ్బంది లేదు, అది ఇది. కానీ ఏంటంటే అది ఏదో అంటారు చూసారా, ఇంత దూకుడు. ఇప్పుడు మనకు అక్కడ ట్రంప్ది ఏమైంది, ఆయన చెప్పినవన్నీ అవుతున్నాయా? అక్కడ అమెరికన్ కాంగ్రెస్ అన్నింటికి ఒప్పుకుంటుందా? బిల్లులు పెడుతున్నారా? లేకపోతే ఈయన ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జ్యుడిషియరీ ఏమవుతుంది? ఇలాగే ఇప్పుడు జీన్ల వ్యవహారం వచ్చింది. మొన్న మన వార్త చూసాం, ముంబై హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గారు ఇలా చూస్తుంటే అక్కడ కూర్చొని విలేకరులందరూ, హైకోర్టు కవర్ చేసే విలేకరులు ఇక్కడ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏదో రాసుకుంటుంటే ఏంటో ఈ జీన్లు ఏంటి, టీ షర్ట్ ఏంటి, జీన్ ఏంటి, ఇదేనా ఇది అనుకున్నావా, నో చేంజ్ యువర్ డ్రెస్ అని అన్నట్టు. అది పబ్లిక్ కోర్టులో కోర్టు న్యాయమూర్తికి దేర్ ఇస్ డ్రెస్ కోడ్ అంటే కొన్ని మర్యాదలు పాటించాల్సిన అవసరం ఉంది. ఏదో కాళ్ళ మీద కాళ్ళు వేసుకోకూడదు, చేతులు కట్టుకోవాలి, కోర్టులో హాజరవగానే న్యాయమూర్తికి దండం పెట్టాలి. లేక లోక్సభలోనూ రాజ్యసభలోనూ చట్టసభల్లోనూ స్పీకర్కి దండం పెట్టి మనం కూర్చుంటాం కదా, అంతవరకు ఇటికేట్ అంటారు దాన్ని, అంతవరకు ఉంది. ఈ డ్రెస్ కోడ్ ఉందా అంటే ఆయన నిర్ణయించాడు. అక్కడ వాళ్ళు ఏంటి ఇలా జీన్లు వేసుకొచ్చాను విలేకరిని, అది పేపర్లో వచ్చింది. ఇదే అయిపోయిన తర్వాత మన నాంపల్లి కోర్టులో ఒక ఎక్యూజ్డ్ ఒకే దాని 2 కేసులు ఏదో వస్తుంటే మామూలుగా సెషన్స్ జడ్జి అక్కడ ఉన్నాయన, ఏంటి ఏదైనా ఫ్యాషన్ షో అనుకున్నావా, ఏంటి గిన్లో వచ్చావా, పద్ధతి లేదా అని ఆయన మందలించాడు ఆయన. సో ఇది కోడ్ అనేది లేదు నాకు తెలిసి. ఇవాళ నేను జీన్స్ వాడతాను, చాలామంది జీన్స్ వాడతారు, అది వేరే విషయం. ఈయన ఏమంటాడంటే ఇక విద్యార్థులు అని మీరు అన్నారు, మరి నేను అనేది నాకేంటంటే టీచర్లు ఏంటంటే మనకి బట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు అందులో ఏమిటి దానివల్ల వచ్చే ప్రమాదం కూడా చెప్పాలిగా. జీన్లు వాడడం వల్ల ఇప్పుడు ప్రకాష్ రెడ్డి ఎవరు వాడరా, వాడతారా? నేనేది అది కాదు, దీనికి సంప్రదాయ దుస్తులే వాడాలనేది వాళ్ళ టీచర్లే అది ఓకే. నేను విద్యార్థులు అని అంటే విద్యార్థులు ఇక చిన్న పిల్లలు ఇక వాళ్ళు ఆ వయసులో కూడా వాళ్ళు లేకపోతే, నేనేది ఆ వయసులో కూడా వాళ్ళు వాడకపోతే ఇంక వాళ్ళు ఏ వయసులో వాడతారో చదువుకునే టైంలో కదా ఇది చేయాల్సింది. టీచర్లు అంటే టీచర్ల డ్రెస్ కోడ్ అనేది ఎస్సిటిజే ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్స్ ప్రిరాగేటివ్, అంటే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉంది. దట్టు ప్రభుత్వ పాఠశాలల్లో సంబంధించి, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నప్పుడు నువ్వు ఈ డ్రెస్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు కాదు, అది నడిచిపోతుంది. కాబట్టి మనం ఈ జీన్స్ అనేది బాగా ప్రాచుర్యం చెందడం కానీ, అది మనీకి కానీ, దాన్ని ఒకసారి వేసుకున్న 2 నెలలు వేసుకున్నా 2 నెలలు వేసుకున్నా ఏం పెద్ద పర్లేదు, దానివల్ల ఏదో అలవాటు అయిపోయింది. కానీ బట్ టీచర్లు విద్యాబుద్ధులు చెప్పేప్పుడు వాళ్ళు కొంచెం సాంప్రదాయకంగా అంటే నీట్ డ్రెస్గా దే షుడ్ బి డీసెంట్లీ నీట్గా ఉండాలనేది ఒకటి ఉంది. దాని ప్రకారం చేస్తే లేదు. బట్ ఏంటంటే మీరు ఇంకోటి చెప్పారు, గోవధకు సంబంధించి ఒక ఆస్పెక్ట్ అయితే అసలు మాంసం సంగతిని మనకి ఆగ్రాకి ప్రతివాడు ఏం చేస్తాడు, ట్రైన్ ఆగ్గానే ముందు ఆ పేడ కొనుక్కుంటాడు, చాలా ఫేమస్. ధార్వాడ్ వెళ్ళగానే ప్రతివాడు ఆ ధార్వాడ్ పేడ అనేది వరల్డ్ ఫేమస్. ప్రతిదానికి ఏదో ఉంటుంది కదా, ఏదో మద్దూరు వెళ్తే వడ ఉంటుంది బెంగళూరు మైసూరు మధ్యలో, ఇంకా అదే ఒక ఇది. అలాగా లక్నో అంటేనే కబాబులకి మొత్తం ఇండియా మొత్తానికి ఫేమస్. అది మీరు అది కబాబులు లేదు, అది లేదు, ఇక మటన్ లేదు, గిట్టం లేదంటే ఇప్పుడు ఇల్లీగల్ దాని పేర్లోనే ఇల్లీగల్ ఉంటే ఎవడైనా నిషేధించవచ్చు దాన్ని. లేదు ఇల్లీగల్ కూడా కొనసాగించాలని ఎవడో ఎక్కడ బుద్ధున్నాడు చెప్పడానికి లేదు. అది అయితే ఈయన ఏం చేస్తున్నాడు, లైసెన్స్కి అప్లై చేసిన వాడికమ్మో ఏదో కొర్రీలు వేసే ఇదే. మరి అంతగా అయితే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పింది నేను విన్నాను, నేనే నాన్ వెజిటేరియన్ని, ఈ ఆహారపు అలవాట్ల మీద కంట్రోల్ ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం కూడా విధించే అవకాశాలే లేవు, ఇది వేరు అది వేరు అన్నట్టుగా అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వాల్సి వచ్చింది కదా,
అదే ఆయన అన్నది అలా కాదు, వీటికి సంబంధించి నువ్వేం చర్యలు తీసుకుంటున్నావు 10 రోజుల్లో చెప్పని తప్ప ఆహారపు అలవాట్లు నువ్వు చేంజ్ చేసేది ఆదిత్యనాథ్ కాదు కదా, మోడీ కాదు కదా, ట్రంప్ కాదు కదా, ఎవరికీ అటువంటి హక్కు లేదు. అది దట్ దే నో వన్ కెన్, ఆ గ్యారంటీ అయితే ఉంది కాన్స్టిట్యూషన్లో. బట్ ఈ దూకుడు వ్యవహారంలో కొంచెం స్పీడ్ మరీ ఎక్కువ కాకుండా ఈయన అసలు ఇవన్నీ చూసుకుని మనకు వచ్చిన ఇమేజ్ ఏంటి, మన జరుగుతున్నటువంటి ఇదేమిటి అనేది చూసుకుని ఉంటే కొంచెం బాగుంటుంది. ఇది పైన నుంచి వాళ్ళు ఎవరైనా కొంచెం బీజేపీ అధిష్టానం వరకు, బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఓట్ ఫర్ ఆదిత్యనాథ్, ఇట్ ఈజ్ ఓట్ ఫర్ బీజేపీ. కాబట్టి బీజేపీ పెద్దలు కూడా ఏదైనా బాబు కొంచెం సరిగ్గా చూడరానైనా లేకపోతే నువ్వేం చేస్తున్నావు మాకు చెప్పడం ఉంటుంది కదా, ఉంటుంది కదా డెఫినెట్. యూపీ లార్జెస్ట్. రాజస్థాన్ లో గోర సంరక్షణ 3 రోజుల క్రితం అయింది, కొనుక్కుని వెళ్తుంటే కూడా 3 రోజుల క్రితం అయింది. సో అదే ఈ ఓవర్గా ఉండడానికి లేదు. రైట్ గౌతమ్. సో ఒకటి, భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి ఎజెండా అని పైకి చెప్తున్నా కూడా దానికి ఒక మతపరమైన సాంస్కృతికపరమైన ఎజెండా రహస్యంగా ఉందనేది అందరం చాలా కాలం నుంచి చర్చిస్తున్నాం. దాంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారు, కాషాయ డ్రెస్ వేసుకుని. సరే, కాషాయం వేసుకోవటం నేరం కాదు, ఆయన ఇష్టం కూడా కావచ్చు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయనప్పుడు ఇతరుల డ్రెస్ను కూడా ఆయన కాషాయం వేసుకుంటే మనం అభ్యంతరం పెట్టకుండా ఆమోదిస్తున్నప్పుడు ముఖ్యమంత్రులు అట్లా కాషాయం వేసుకోవచ్చు, ఒక మతాన్ని రిప్రజెంట్ వేసుకోకూడదు న్యాయంగా. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అన్ని మతాలని అన్ని వాళ్ళని సగౌరవంగా గౌరవిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్యాంగబద్ధమైన పదవి కదా అది. సో దానికన్నా అది కూడా ఒక క్వశ్చన్. ఎన్టీ రామారావు గారు కాషాయం వేసుకుంటే వివేకానందుడు గెటప్ ఒకసారి రకరకాల ఆయన వేషాలు వేయడంలోనే కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా విమర్శించారు. ఆయన ఇంకా సినిమాల్లో చాలా నటుడు కనుక చాలా వేషాలు వేసాడని అనుకోవచ్చు. కానీ బట్ దీనికి ఒక సింబల్ ఉంది. కాషాయం అనేది వారికి నేను పలానా మతానికి రిప్రజెంట్ చేసే ఒక వేష విధారణగా ఆయన భావిస్తున్నారు. మతానికి రంగు లేదు నాకు తెలిసి, మతానికి లేదు. కానీ కొన్ని పార్టీలు కాషాయం కనపడగానే హిందూ మతం అనుకున్నప్పుడు హిందూ మతానికి కాషాయం రంగు అంటే ఎక్కడ అధికారికంగా ఏం లేదు. జనరల్ గా సన్యాసిలందరూ అదే డ్రెస్ వాళ్ళు వేస్తారు తప్ప మతానికి అంటూ మతం అనేది దానికి ఏమి జీవన విధానం అంటారు కదా, జీవన విధానం రిటర్న్ గా ఉండవు కదా. క్రిస్టియానిటీకైనా ముస్లింకైనా మీరు ఈ ఫలానా రంగు ఈ కులందే అని ఎక్కడ లేదు, వాళ్ళకి మతానికి రంగు లేదు. సో అందుకని ఇప్పుడు ఇండికేట్స్ త్యాగంకి ఒకటి ఏమిటంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక డ్రెస్ కోడ్లో ఉన్నప్పుడు అది ముఖ్యమంత్రిగా అలాంటి డ్రెస్ కోడ్లో ఉండి ఒక మతానికి అది రిప్రజెంటేటివ్గా పబ్లిక్ ఒపీనియన్లో ఉన్నప్పుడు కూడా చేయొచ్చా లేదనేది ఒక ప్రశ్న. 2, వారు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్రమ గోవధశాలలో ముఖ్యంగా అనేది దాంతో కబేళాలకి లైసెన్స్ ఇప్పుడు ఏంటంటే మార్చి 31కి లైసెన్స్లు అయిపోతున్నాయంట కొన్ని, అది రెన్యూవల్ చేయించుకోవాలి. దాని పేరుతో మొత్తంగా గోవధ నిషేధాల దగ్గర నుంచి కబేళాల మూతి దగ్గర నుంచి మాంసాహారం వ్యాపారం దగ్గర నుంచి అన్నీ ఇప్పుడు మూతపడి చాలా ఆందోళన జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో. ముఖ్యంగా భారతదేశంలో అత్యంత వ్యాపారం ఈ బీఫ్ మీద జరిగేది ఉత్తరప్రదేశే. దాంట్లో కేవలం ఆవులు మాంసమే కాదు, బర్రెలు మనం ఇక్కడ గేదెలు మాంసం మీద నెంబర్ 1 ఇది ఉంది. కనుక దాన్ని ఒక నిర్వచనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా గోవధ దాంట్లో ఆవుల వధ అనేది ఒక పబ్లిక్ సెంటిమెంట్ అయితే దాన్ని అన్ని రాజకీయ పార్టీలు చర్చించి అసెంబ్లీలో దాని మీద ఒక చట్టం చేసి దాన్ని అందరూ పాటిస్తే ఓకే. కానీ ఈ ఎఫెక్ట్ని దాని అంశాన్ని మొత్తం మాంసాహారుల మీద జీవన విధానం మీద ఎవరినైనా చంపేయచ్చు అనే దాని మీద పట్టుకుని ఇట్లా ఒక రకమైన ఇది జరుగుతుంది. ఎప్పుడైతే హింస జరుగుతుందో దాన్ని ఒక సాంస్కృతిక పరంగా ఖచ్చితంగా భారతదేశం అంతా చర్చించే విషయమే. ఈవేళ హైకోర్టు జోక్యం చేసుకుని ఒక పెద్ద మాట ఏముందంటే ఆహారపు అలవాట్లు మనిషి జీవించే హక్కులో భాగం, అది పౌష్టికాహారం తీసుకోవటం అనేది మనుషుల యొక్క హక్కు. కనుక పౌష్టికాహారం మాంసాహారంలో కూడా ఉందని భావించిన ప్రతి వాళ్ళు వాళ్ళ ఇష్టమైతే మాంసాహారం తినొచ్చు. దాన్ని నిషేధించే హక్కు ఒక ప్రభుత్వానికి లేదు, రాజ్యాంగం సమ్మతించదు. అలాంటి చట్టం చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వారికి అలాంటి ఉద్దేశమే ఉంటే యూపీలోను రాజస్థాన్లో ఎందుకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది కదా, రాజ్యసభలో మీరు లోక్సభలో చర్చించండి. ఏది నిషేధించాలి ఏది తినాలో ప్రజలకు నిర్దేశించండి. బట్ మనకున్న రాజ్యాంగం అదైతే సమ్మతించదు. రైట్. లింగయ్య గారు హుజూర్ నగర్ నుంచి. లింగయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే, మీరేమంటారు చెప్పండి. ఇది ఇప్పుడు జీన్స్ టీషర్ట్లు అనేది మాట్లాడతారు కదా సార్ లైవ్లో. అవును, అది జీన్స్ టీషర్ట్లు అనేది ఇప్పుడు ఈ ప్రధానమంత్రులు మినిస్టర్లు వీళ్ళే కంపెనీలు పెట్టి వీళ్ళే వాళ్ళకి అలవాటు చేస్తారు కదా సార్. వాళ్ళే అలవాటు చేస్తున్నారా? ఎట్లా పెద్ద పెద్ద మినిస్టర్లు ఎంపీలు వీళ్ళే కంపెనీలు పెట్టారు.
వాళ్ళే జీన్స్ కంపెనీలు పెట్టేది. కంపెనీ వేసుకుంటారు కూడా కదా కొందరు కొందరు మన కేటీఆర్ గారు కూడా వేసుకుంటుంటారు కదా అప్పుడప్పుడు. కంపెనీలే బ్యాన్ చేసేయమంటారా? అంటే వాళ్ళు టీచర్లు స్కూళ్ళల్లో వేసుకోవద్దని చెబుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద చర్చ. అట్లాగే గోవధ వ్యవహారం కానీ మాంసాహారం మీద కానీ ఇట్లాంటివన్నీ బీజేపీ అక్కడ జరుగుతున్నటువంటి పాలనలో జరుగుతున్న దాని మీద దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం పడుతుందన్న దాని మీద ఇప్పుడు చర్చ. గోవింద్ రెడ్డి గారు మీరేమంటారు? అంటే బీజేపీ కేసర్ గారు బీజేపీ అధికారములోకి రావడమే అనేది ఒక వినూత్న ప్రయోగంగా అనుకోవాలి మనం. అసలు అంటే మనం ఇందిరాగాంధీ గారి కాలంలో ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అసలు వీళ్ళందరూ కూడా కమ్యూనల్ శక్తులు వీళ్ళు రాకూడదు అంటే కన్నా ప్రజలు చాలా దూరము వాళ్ళని దూరం పెట్టారు. తర్వాత బ్యాన్ కూడా చేశారు. తర్వాత వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మళ్ళీ పీపుల్ మోడరేట్గా ఓకే, వాజ్పేయి ఒక మోడరేట్ నాయకులు, పర్వాలేదు ఓకే అనుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఓకే, మళ్ళీ మోడీ వచ్చిన తర్వాత మోడీ గారిని కూడా అట్లే కొన్ని రోజులు చాలా రోజులు ప్రతిఘటించారు. వాజ్పేయి గారి కంటే ఈయనంతా కూడా కమ్యూనల్ సిద్ధాంతాలు లేకపోతే హిందుత్వవాదం అని. తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన పద్ధతులు తీసుకున్న తర్వాత ఆయన ఆమోదించిన తర్వాత కొన్ని రోజులు ఆదిత్యనాథ్ లాంటి గారు కానీ లేకపోతే మిగతా ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ రాకూడదు అనుకున్నారు. మరొక ప్రయోగం చేసింది ఈనాడు బీజేపీ. ఉత్తరప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ లాంటి ఒక కరుడుగట్టినటువంటి హిందుత్వవాదిని తీసుకొచ్చి ఈనాడు నిజంగా అది ఒక పెద్ద ప్రయోగం. సో ఏ విధంగా యూపీలో అట్లా చేయొచ్చు అని అంటున్నారు. రేపు తెలంగాణలో కూడా యూపీ ప్రయోగాన్ని చేయొచ్చు అని అంటున్నారు. డెఫినెట్ గా వాళ్ళు అదే ప్రతిపాదిస్తా ఉన్నారు. మరి దీన్ని ఏ విధంగా ఈయన తీసుకొస్తారు? ఇప్పుడు ఇంతకు ముందు కూడా కళ్యాణ్ సింగ్ గారు వచ్చినప్పుడు అనవసరంగా అనేక విషయాల్లో వెళ్ళిపోయి అప్పుడు బాబ్రీ మస్జిద్ విషయంలో తీసిన తర్వాత 25 సంవత్సరాలు రాలేనటువంటి ఆ ప్రభుత్వంలో ఈయన ఏ విధంగా చేయబోతున్నాడని చెప్పి రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి మీలాంటి జర్నలిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి దే ఆర్ వాచింగ్. ఈయన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోగలడా, లేకపోతే అనేకమైనటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్లో మరి ప్రజలకు దూరం కాగలడా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి ప్రయోగం. బట్ ప్రతి ఒక్కటి కూడా ప్రధానమంత్రి గారిని మాట చెప్పుకొని ఏమంటారు? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ జీన్స్ టీషర్ట్స్ నిషేధించడం కరెక్టేనా, మంచిదేనా కాదా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక డిసిప్లిన్గా ఎలా ఉండాలి అంటే పబ్లిక్లోకి వచ్చేవాళ్ళు కొంతమంది ఇంతకు ముందు కూడా ఒకసారి శరద్ పవార్ గారు ఇట్లే ఒక టీ షర్ట్ వేసుకొని ఒక ముఖ్యమంత్రిగా వచ్చిన మహారాష్ట్రలో చాలా మంది విమర్శించారు ఆయన్ను. ఏంటి అంటే శరద్ పవార్ అంతకుముందు మహారాష్ట్ర ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మీటింగ్ పెట్టి అంటే మనము ఒక జెంటిల్మెన్ అంటే మనం చూసేటప్పుడు అందరినీ కూడా మనం ఎలాంటి అనుకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అధికారంలో ఉన్నారో పెద్దలుగా ఉన్నారో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది అది ప్రజాస్వామ్యంలో కానీ. మరి ఇప్పుడు ఆదిత్యనాథ్ గారు కాషాయ డ్రెస్ లో ఉంటున్నాడు, కరెక్టేనా? మరి పర్వాలేదా? అంటే ఇప్పుడు ఆయన మొదటి నుంచి కూడా ఒక ప్రీస్ట్ గా తీసుకొచ్చినారు ఆయన అదే పద్ధతిలో ఉన్నారు. ఆయన ఈ రోజు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ డ్రెస్ వేసుకోలేదు, స్వీకరించాడు కదా. ఆయన ఒక సన్యాసి ఒక రంగులో వచ్చినారు. సో అదే అవలంబిస్తుంది. రాజ్యాధికారం చేపట్టవచ్చు. అదే రాజ్యాధికారం సన్యాసి అన్నప్పుడు రాజ్యాధికారం కూడా ఎట్లా చేపడతారు? ఇది యాక్చువల్ గా ఇది చర్చకు వచ్చింది 1984లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాసన మండలిలో చర్చ వచ్చింది. దండు శివరామరాజు గారు తర్వాత తెలుగుదేశంలో చేరాడు, మంత్రి అయ్యాడు. బట్ అప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన అడిగాడు, ఈయన గారు ఏమిటిది సన్యాసి వ్యవహారం, సన్యాసి అనేవాడు రాజకీయం చేయకూడదు. అప్పుడు రామారావు గారు ఇచ్చిన క్లారిఫికేషన్ అంటే ముఖ్య శీర్ష గారు అడిగారు, ఆయన ఏదో అడుగుతున్నాడు, మీరు సన్యాసి అంట ఏమిటి అది ఇది అని. అంటే నేను సన్యాసిని గాను నేను రాజర్షిని అని అలా మార్చాడు ఆయన. ఇది కులాలు అదే వచ్చేప్పుడు గోకులంలో పుట్టిన కృష్ణుడి కులం ఏంటి అది ఏంటి అని కూడా ఆయన చెప్పాడు. అప్పుడు ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే రాజు అనేవాడు రాజర్షిని తప్ప నేను సన్యాసిని కాదు అని కాషాయ వస్త్రానికి ఆయన పార్లమెంటులో ఇచ్చినప్పటికీ కూడా
ఉత్తరప్రదేశ్లో చాలా వరకు బంద్ అవుతాయి నేను వెళ్ళిన తర్వాత అని చెప్పినారు. అక్కడ ఒక కాలేజ్ స్కూల్స్లో కానీ చాలా ఫ్రాడ్ జరుగుతూ వచ్చినాయి, కాపీయింగ్ అదంతా జరిగితే మళ్ళీ రోజు ఇమీడియట్గా ప్రెస్ ఇండియా టుడే పెద్దగా స్టింగ్ ఆపరేషన్ చేస్తే చాలా సెంటర్లు క్లోజ్ చేశారు. సో ఇట్లాంటివన్నీ కూడా అనేకమైనటువంటి ఇంతకుముందు అపీజ్మెంట్ కానీ మిగతాది కానీ పెద్ద ఎత్తున ఉంది. సో ఏది ఏమైనా కూడా ప్రజలందరినీ కూడా అంటే మరింత దూరం చేయకుండా అందరి ప్రజలను ఆయన సమదృష్టితో చూసి ముందుకు తీసుకుపోగలిగితే ఇది మంచి ఎక్స్పెరిమెంట్. గోపాలకృష్ణమూర్తి గారు హైదరాబాద్ నుంచి. గోపాలకృష్ణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. వేదిక నలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు యోగి గారు చేసినటువంటి యూపీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఏదైనా కూడా దాంట్లో ఒక డిసిప్లిన్ అనేటువంటిది దాగుంది. ఓకే. ఆ డిసిప్లిన్ ఏంటంటే నేను నా అనుభవంలో నేను చూసినటువంటి పరిస్థితుల్లో స్కూళ్ళల్లో టీచర్లు ఉన్నారు, మెయిన్ టీచర్స్ కానీ జెంట్స్ కానీ, వాళ్ళ డ్రెస్ ధారణలో పిల్లలు వాళ్ళ కలర్ డ్రెస్ కోడ్ కానీ లిప్స్టిక్లు కానీ మేకప్లు కానీ దానికి అట్రాక్ట్ అయ్యి చదువు మీద శ్రద్ధ డైవర్షన్ అవుతుంది. దాంట్లో భాగంగా ఈ టీ షర్ట్లు కానీ జీన్స్ కానీ మీరు చదువు అంతా అయిపోయిన తర్వాత కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కానీ విద్యని అభ్యసించాల్సిన ఏదైతే చేసుకోవాలో అదంతా చేసుకుని జీవితానికి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎంజాయ్ చేయండి డ్రెస్ లో. మరి ఇప్పుడు ఆయన కాషాయ డ్రెస్ లో ఉండొచ్చా? ఆ విషయం మీరు అన్నారు, రైట్. అది గవర్నమెంట్ కి మంచి హోదా పోస్ట్, అది దానికి మాత్రం కంపల్సరీగా విలువ ఇవ్వాలి. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ లాగా ఒక రాజకీయ నాయకుడు అని చెప్పేసి అంటే రాజకీయ పార్టీకి సంబంధం కాదు అది. ముఖ్యమంత్రి హోదా అనేటువంటిది ఒక రాజ్యానికి రాజు లాంటి వాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి డ్రెస్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మరి ఆయన సన్యాసి డ్రెస్ లో ఉంటుంది, కరెక్టా కాదా? స్ట్రైట్ గా కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఓకే, బాగుంది. కరెక్ట్ కాదు, ఎందుకంటే అది ఒక పార్టీకి సంబంధించి మెసేజ్ వెళ్తున్నట్టుగా ఉంది. కానీ పబ్లిక్ లో ఒక రాజ్యానికి రాజు అనేటువంటి హోదాని కాపాడాలి. ఆ హోదాని కాపాడుకుంటూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ 10 మందికి దశానిర్దేశంగా ఉండాలి. బాగా చెప్పారు, బాగా చెప్పారు. మాంసం గొడవలు జరుగుతున్నాయి కదా ఉత్తరప్రదేశ్ లో కానీ రాజస్థాన్ లో కానీ, గో సంరక్షకుల మీద దాడి, గో సంరక్షణ పేరుతో దాడి. కేసీఆర్ గారు చాలా చాలా మంచి విషయం మాట్లాడారు. ఇది రాజకీయానికి సంబంధించిందే. మీరందరూ పెద్దలు, మీకంటే నేను చిన్నవాడిని రాజకీయ అనుభవంలో. ఒకనాడు భారత్ బంద్ అనే సినిమా వచ్చింది. ఒక ముఖ్యమంత్రి గారు అంటాడు, ఢిల్లీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారిని అడుగుతాడు, ఏంద్ర బాబు రాజ్యం ఎట్లా ఉందరా అంటే, అన్నా నీ దయవల్ల ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారన్నా. వాడంట ఢిల్లీ నుంచి, అరే ఇచ్చినా కొడక అందరూ ప్రశాంతంగా ఉంటే మనకి పని ఎక్కడదిరా అన్న, ఏం చేయాలన్నా? ఏం లేదురా బాయ్, రాత్రి నేను మందిని పంపిస్తాను, మసీద్ దగ్గర పోయి పందిని పోయి, హిందూ దేవాలయాల దగ్గర పోయి ఆవులు పోయి వాళ్ళు కొట్టుకుంటారు అన్నటువంటి రాజకీయాన్ని వాస్తవంగా చూపిస్తారు దాంట్లో భారత్ బంద్ సినిమాలో. పెద్దలందరికీ తెలుసు, పెద్దలందరికీ తెలుసు. కంప్లీట్ చేయండి. ఇస్తున్నారు సార్. ఈ రోజు వేదిక మీద డిబేట్ నడుస్తున్నాయి, కానీ రాజకీయ నాయకులు ఎవరికైనా కానీ సరైనటువంటి ఎథిక్స్ అనేది ఫాలో అయితే ఇప్పుడు నిన్నటి దాకా వైఎస్ఆర్ పార్టీ నుంచి అది మాట్లాడారు. ఏమంటే కాసేపు మనం ఈ టీడీపీ అని వైఎస్ఆర్ అని కాంగ్రెస్ అని పక్కన పెడితే ఏదైనా కారణం మూలంగా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రిజైన్ చేస్తే ఇమ్మీడియట్ గా రిజిగ్నేషన్ లెటర్ స్పీకర్ కి అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ఆమోదిస్తున్నారు. దాని మీద ఇంతసేపు అవసరం ఉందా? ఇన్ని సంవత్సరాలు దాన్ని పెండింగ్ పెట్టి. అవును, మరి అదే కదా, అందువల్లే చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్లే చర్చించాల్సింది. నిన్నెవరు తెలుగుదేశం నాయకుడు ముద్దుకృష్ణ నాయుడు గారు అబ్బాయి ఫిరాయింపుల మీద చర్చించడం అనవసరం అండి, ఎందుకు మరి గెలిపిస్తున్నారు కదా, ఇట్లా ఫిరాయించిన వాళ్ళందరినీ గెలిపించారు కదా జనం కూడా అని అంటున్నారు. కానీ అసలు తప్ప ఒప్పారు ఏదేం చేయాలని చట్టాన్ని కూడా ఆయన వదిలేసి మాట్లాడారు. అంటే ఆయనే తప్పుగా ఏం ఫిరాయించలేదు, అయిపోయిన తర్వాత రైట్. శ్రీనివాస్ గారు ఫిరాయింపుల మీద డ్రెస్ కోడ్ అంటే మాకు అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు అక్కడ పాటిస్తున్నారు కదా, తెలుగుదేశం చేస్తున్నది ఏంటి, మంత్రి పదవులు ఇయ్యొద్దు అని కోట్లకు పోయిన వాళ్ళు అక్కడేమో మంత్రి పదవులు ఇచ్చేసి ఈ రోజు పార్టీ మారిన వాళ్ళని ఇచ్చినారు. ఏం చెప్తారు అనేది ప్రజలకి అనట్లేదు. నీతి వాక్యాలు చెప్పే ముందు కనీసం ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు మేము చేస్తాము, కానీ అది తప్పు అన్న వాళ్ళు మళ్ళీ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఆయన హక్కుగా ఫీల్ అవుతున్నారు. అది హక్కుగా ఫీల్ అవుతే రేపు ప్రజలు చెప్తారు తీర్పు. రైట్. రెండో విషయం డ్రెస్ విషయంలో ఏంటంటే
అంటే అందరూ మాట్లాడిన దానిలో నుండి కాకుండా కొంతవరకు నేను చెప్పేయండి. ఈరోజు గాంధీ తాత పార్లమెంట్కి వచ్చినా నువ్వు షర్ట్ వేసుకొని రావాలి నాయన, నువ్వు ఓన్లీ పంచకట్టుతో రావద్దు, మీద షర్ట్ వేసుకోరు కదా గాంధీ తాత గారు. సో వారిని కూడా అనేవాళ్ళేమో. సో ఆ రకంగా దారి తీస్తూ ఉంది. డ్రెస్ అనేది, డ్రెస్ కోడ్ అనేది ఇప్పుడు స్కూల్లో మనం చూసినట్టయితే, నేను ఒక స్కూల్లో విన్నాను, బర్త్డే రోజు కూడా స్కూల్ యూనిఫామ్లోనే రావాలి, నువ్వు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని వస్తే మిగతా బీద పిల్లలు ఎవరైనా ఉంటే, వాళ్ళు బర్త్డే జరుపుకోలేని బీద పిల్లలు ఉంటే, ఆ బర్త్డే రోజు వాళ్ళు నీలాంటి డ్రెస్ వేసుకోకపోతే ఆ పిల్లలు బాధపడతారు, కాబట్టి అసలు బర్త్డే రోజు కూడా నువ్వు యూనిఫామ్లోనే రావాలని. అంటే అది డిసిప్లిన్కి కానీ లేకపోతే మిగతా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి స్కూల్లో ఒక యూనిఫామ్ ఆడడం. ఇది సాఫ్రాన్ కలరు బీజేపీ వాళ్ళని అనుకుంటే త్యాగ నిరతికి, త్యాగం అంటే వాళ్ళు వదిలేసే తత్వం, సాక్రిఫైస్ చేసే తత్వం. సో ఆ తత్వంలో నుండి పుట్టాల్సింది ఉన్మాదంగా ఇదే వేసుకోవాలనేది రాకూడదు. వాళ్ళు ఏదైనా వదిలేస్తే వదిలేసుకోవాలి, త్యాగం అనేది అది, ఎదుటి వాళ్ళ గురించి త్యాగ నిరతి ఉండడం అనేది. కానీ ఇదే వేసుకోవాలి, ఈ రకంగానే ఉండాలనేది. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లలో మాంసం పెట్టుకోవడం కూడా భయంగా ఉంది. అంటే ఏ మాంసం అనేది, అది గొడ్డు మాంసమా మేక మాంసమా ఏదో తెలియదు కదా. ఉత్తరప్రదేశ్లో జరిగింది అదే, చంపడం. వాళ్ళ ఫ్రిడ్జ్ లో మటన్ ఉన్నందుకు వాళ్ళని ఇమీడియట్ గా చంపేయడమే. అది రీసెర్చ్ కాదు కదా, ఇమీడియట్ ల్యాబ్ కు పంపడం. ఇది ఇంకోటి యాంటీ రోమియో స్క్వాడ్లను పెట్టారంట. ఒక టీచర్ ఇంటికి బుక్ తీసుకోవడం కోసం పిల్లలైతే వాళ్ళిద్దరు అమ్మడి స్టేషన్ కి తీసుకెళ్లారు. 40 మంది ఏదో ఉగ్రవాదం చుట్టుముట్టినట్టు పుట్టారు. వాలంటైన్ డేస్ డే రోజు చూస్తాం, ఒక మేలు ఫిమేల్ జంట ఉండడమే పాపం అని అనుకో, ఒక్కోసారి తాళి కట్టిస్తే అన్న చెల్లెళ్ళకి కట్టిస్తే కూడా ఏదో ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అనేది ఇప్పుడు మనము ఒక చట్టంలోనే ఉంది, మేల్ ఫిమేల్ కెన్ లివ్ అండర్ వన్ రూఫ్ అనేది ఉంది తప్ప మిగతా యాక్టివిటీస్ గురించి కాదు. అందుకే మనం ఏది కూడా మనకు వచ్చిన ఆలోచనని ఎదుటివాడి మీద రుద్దడం అనేది ఉన్మాదం. వారికి ఇష్టం లేకుండా కన్విన్స్ చేయాలి. బీజేపీ వాళ్ళు ఉన్మాదంలో ఉన్నారంటారా? కొంత ఉన్మాద తత్వం ఉండొద్దు అని, అది బీజేపీ అని అంటలేదు, నేను జనరలైజ్ చేసి చెప్తాను. శుభమాన్ ఎందుకు నాకు ఇప్పుడే కంగ్రాచులేషన్ అవ్వాలని నేను రెచ్చగొట్టి మళ్ళీ నేను చర్చలోకి రావాలి. ప్రభాకర్ రెడ్డి గారు సత్తెనపల్లి నుంచి. ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. టీ షర్ట్లు అనేది నేషనల్లో స్కూల్ విద్యార్థులు అందరూ వేసుకున్నారండి. మరి వేసుకోవద్దు అంటున్నారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం. అవును కరెక్టే, అది స్కూల్ టీచర్లు కూడా యూనిఫామ్ పెడితే మంచిదే కండి, పిల్లలు పెట్టినట్టు. సో అట్లా పెట్టమంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా యూనిఫామ్ పెడితే అర్థమైంది కదా. ఓకే, సో మీరైతే సపోర్ట్ చేస్తారు. అవునండి, కరెక్ట్ అండి. మరి ముఖ్యమంత్రి గారు ఆదిత్యనాథ్ ఏ డ్రెస్ చేసుకున్నా మంచి పాలన ఇస్తే యూపీ ప్రజలకి. మరి ముఖ్యమంత్రి గారు కాషాయ డ్రెస్ లో తిరగొచ్చా, బాగానే ఉంటుందా? వేసుకోవచ్చు. ఎంఐఎం వాళ్ళు టోపీ పెట్టుకొని పార్లమెంట్ లో మాట్లాడిన తప్పే ఉందండి. ఎంఐఎం వాళ్ళు టోపీ పెట్టను, ముఖ్యమంత్రి కాషాయ డ్రెస్ వేసుకోవడం కరెక్ట్ అని అంటారు. రెండు ఒకటేనంటారు. ముఖ్యమంత్రి వేసుకోవడం కరెక్టే అండి. ఓకే, సో ఆయన ఇష్టం అంటారు. పరిపాలన కూడా ఏ డ్రెస్ వేసుకుంటే మనకి ఇబ్బంది ఏముందండి. ఓకే, మిగతా వాళ్ళు మాత్రమే డ్రెస్సుల్లో ఉండాలంటారు. డిగ్నిఫైడ్ గా ఉండాలి, అనుకరణ కరెక్ట్ గా ఉండాలి. దృష్టికి తెస్తాను. బ్రిటిష్ వారు ఏంటంటే వారి దేశంలో చలి దేశం కాబట్టి లాయర్లకు ఒకటి ఒక 3 డ్రెస్, మాకు ఒకటి లోపల ఒకటి, మీద ఒక కోటు బ్లేజర్ ఉంటుంది, దాని మీద ఒక గౌన్ ఉంటుంది. అది ఇక్కడ సూట్గా అది సమ్మర్ ఉడకపోతాం, మాకు చాలా చెమట పోస్తుంది. కానీ వేరే డ్రెస్ కోడ్ అప్పుడంతా పంచెల నుండి ఉండేవాడు. ఇప్పుడు మీరేమో దర్జాగా మంచిగా బ్లేజర్ వేసుకొని కూర్చున్నారు, ఏసీ పెట్టినారు, మీకేం లేదు, మాకు అందరికి చలి పెడుతుంది. సో లిప్స్టిక్ పెట్టొద్దు అంటారు, ఇక్కడ మన వాళ్ళం పెడతాం. సో నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏదైనా ఆలోచన ఉన్నప్పుడు, ఇప్పుడు సర్దార్జీలు ఉన్నారు, సిక్కు మతస్థులు, తప్పకుండా అది పెట్టుకొని వస్తారు, దాని మీద కూడా చర్చ చేస్తే ఎట్లా, పెట్టుకోవద్దు అని. పంజాబ్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, పాత ముఖ్యమంత్రి కానీ కొత్త కాంగ్రెస్ ముఖ్యమంత్రి వాట్ అబౌట్ జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్, ఆవిడ ఇంకా బుర్కా వేసుకుని రూల్ అది, లేకపోతే ఆవిడ ముస్లిం సమాజం ఇచ్చేస్తుంది. ఏ దేశం వెళ్ళినా కూడా ముస్లింల మహిళల పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది. వాళ్ళు మంత్రులుగా ఉన్నా, ఎమ్మెల్యేలుగా ఉన్నా, ఎంపీలుగా ఉన్నా అది పాటించకపోతే, సానియా మీర్జా క్రికెట్ టెన్నిస్ ఆడే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా డ్రెస్ కోడ్ ఉండాలని వాళ్ళు టెన్నిస్ కూడా అలాగే. ఎంబీసీ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత నేను గమనించింది, ఒక దగ్గర
ఇంకా రైకలు వేసుకోకుండా ఆడవాళ్ళు వాళ్ళని చేంజ్ చేయాలి, వాళ్ళకి స్లిప్ ఇవ్వాలి వాళ్ళు. సార్ డ్రెస్ కోడ్ అనేటువంటిది అది అంటే బేసిక్ గా కాదు గోవాద ముందు గోవాద గురించి చెప్తాను సార్. ముందు గోవాద విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు సార్. మా పార్టీ కానీ మా విధానం కానీ ఎక్కడ కూడా దీంట్లో మా అమిత్ షా గారు హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నడిబొడ్డున మన కిలోమీటర్ దూరంలో ఒక గోశాలలో ఈ గోరక్షకుల ఉద్దేశించి ఒక విషయం చెప్పాడు సార్. చాలా స్పష్టంగా చెప్పాడు ఇంతకుముందు వచ్చినప్పుడు. మనం గోవుల యొక్క అమ్మకాన్ని ఎందుకు జరుగుతుంది అనేది మనం గుర్తించగలిగితే, రైతులు ఎందుకు అమ్ముకుంటున్నారని గుర్తించగలిగితే, మీరేదో రోడ్డు మీద పడి లారీలను కొట్టడం కాదు, ముందు రైతులు అమ్ముకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మీరు గుర్తించగలిగితే, మీరు నిజంగా దాన్ని కాపాడాలని అనుకుంటే మీరు 5,000 దాని రోడ్డు మీద పోయి గుంతుకొచ్చి ఇక్కడ గడ్డి కోసం డొనేషన్లు అడగటం కాదు, ఆ రైతుకు 5,000 ఇస్తే ఇంతకంటే మంచి. చెప్పింది ఒకటి జరుగుతోంది ఒకటి కదా. రాజస్థాన్ లో ఏం జరిగింది, కొనుక్కుని వెళ్తున్నా ఉంటే కూడా దాడి చేసి కొట్టారు, వాడు చచ్చిపోయాడు పాపం. ఎవరు బాధ్యత వహిస్తారు? నేను చెప్తాను సార్. ఇది మా అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడిగా హైదరాబాద్ నగరంలో రేపు వస్తున్నారు కాబట్టి సందర్భం గుర్తు చేసి చెప్తున్నాను. మనకు ట్యాంక్ బండ్ కింద గోశాలలో ఈ గోశా సంరక్షకుల యొక్క మీటింగ్ లో ఆయన స్పష్టంగా ఇదే విషయం చెప్పాడు. అది ఆన్ రికార్డ్ చెప్పాడు, ఆఫ్ ది రికార్డ్ ఏదో సాటంగా సీక్రెట్ ఏం చెప్పాడు కాదు, ఏం జరుగుతుంది సార్. మా పార్టీ విధానం నేను చెప్పాను సార్. మా పార్టీ విధానం ఇది. అంటే ఎక్కడ కూడా ఇదేదో గోవదను అంటే గోవులను ఇట్లా రోడ్డు మీద పడి కొట్టుకొని చట్ట వ్యతిరేకంగా రోడ్డు మీద తీసుకొచ్చి జనాలను కొట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు. మనం చట్టం ఎప్పుడు చేతిలో తీసుకోవద్దు. చట్టాన్ని మనం ఫెసిలిటేటర్ గా పనిచేయగలిగితే చేద్దాం, లేకపోతే వదిలిపెడదాం. అది అంతవరకు మన పరిమితం. మా పార్టీ విధానం మా పార్టీ విధానం అది. జరుగుతుంది ఏందనేది విషయం తర్వాత ఇప్పుడే చెప్తాను. జరుగుతుంది ఏంటంటే కొంతమందికి ఫెనటిక్ అని ఏమంటారు, ఒక ఆవేశాలు ఒక ఫెనటిక్ థింకింగ్ ఉంటుంది. ఆ ఫెనటిక్ థింకింగ్ లో కొంతమందికి ఇక బొట్టు పెట్టుకోకపోతే నేను ఇంకా హిందూనే కాదు, లేకపోతే నేను అది కాకపోతే నేను హిందూనే కాదు. ఈ ఫెనటిజం అనేటువంటి హిందూ సమాజం కూడా పెద్ద యాక్సెప్ట్ చేయదు. యోగి గారిది ఏంటిది ఇప్పుడు అందుకోసం చెప్తున్నా, ఆ ఫెనటిక్ థింకింగ్ గురించే మాట్లాడుతున్నాం. ఎంతకాలం రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా. ముఖ్యమంత్రి అవడానికి ముందు ఎన్ని రకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాంట్రవర్షియల్ అందుకోసం చెప్తాను సార్. రెండో ముఖ్యమైన విషయం సార్, బీఫ్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక జడ్జిమెంట్ గురించి చెప్తాను సార్. ఇక్కడ కూడా హైదరాబాద్ నగరంలో కూడా 34 అక్రమమైనటువంటి స్లాటర్ హౌజెస్ అంటే వధశాలలు పనిచేస్తున్నాయి. గోదశాల నన్ను దున్నపోతును కోసిన, మేకను కోసిన, ఈవెన్ మేకను కోసిన అక్రమంగా కోయడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఎందుకంటే చట్టం ఏం చెప్తుందంటే ఆహారపు అలవాట్ల విషయంలో ఎటువంటిదైనా మురుగుపోయిన ఆహారం తినడం కరెక్ట్ కాదు కదా. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు సార్ హైదరాబాద్ లో. ఫుడ్ ఇన్స్పెక్టర్ చికెన్ సెంటర్ లో మనం ఇష్టం వచ్చినట్టుగా చికెన్ కోసి ఆ యొక్క చికెన్ లో ఆ వేస్టేజ్ తీసుకుపోయి మనకు ఎదురుగుండేటువంటి చెత్తకుండలో వేస్తే 15 రోజుల దాకా చెత్తకుండిని తీయకుంటే అక్కడ లొకాలిటీ రోగాలు వస్తే దీని కూడా చట్టం ఉంది. భారత పార్లమెంట్ రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంట్ చట్టం చేశారు. దీన్ని కూడా అంటే చికెన్ షాపులలో కూడా గుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనేటువంటి చట్టం ఉంది. మాంసం విషయంలో చేస్తున్నారు కదా. మీకు ఒక విషయం సార్, హైదరాబాద్ లో 3 స్లాటర్ చేస్తున్నాయి సార్ అధికారికంగా. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ తోటి, ఒకటి అంబర్పేటలో, ఒకటి చెంగిచెరలో ఉన్నాయి. అయితే నేనేమంటున్నా చట్ట ప్రకారం ఏ జంతువునైనా ఎవరైనా కోవచ్చు. చట్టంలో పరిధి ప్రకారం ఎవరు ఏ మాంసమైనా తినొచ్చు. దీంట్లో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. తినే విషయంలో, ఆహార పొలవటం విషయంలో చట్ట ప్రకారం ఇప్పుడు మన దుప్పిని ఎవరో కోసుకున్నారన్నారు, ఆ చట్ట ప్రకారం ఏదైనా కూడా అరెస్ట్ చేయాలి. అంతే తప్ప చట్ట వ్యతిరేక పైన చేసేటప్పుడు చేసేటువంటి కార్యక్రమాలు వేరు. చట్ట ప్రకారం చాలా సున్నితంగా జరుగుతున్న ప్రతి పరిణామానికి మా ప్రభుత్వాన్ని పార్టీని బాధ్యులు చేయవద్దు. నేనేమంటా సార్, మీకు ఒక విషయం సార్, ఇప్పుడు దాద్రి సంఘటన జరిగితే మేమే బాధ్యులు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అప్పుడు అఖిలేష్ ప్రభుత్వం ఉంది, రాజస్థాన్ లో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది, అది కూడా మేమే బాధ్యులం అవుతాం. అంటే అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వాల బాధ్యతలు ప్రభుత్వాలు నిర్వహిస్తున్నప్పుడు చట్టాల బాధ్యతలు చట్టాన్ని అమలు చేస్తారు. చట్టాలు అమలు చేస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉయ్యూరు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. గుడ్ మాట్లాడండి సార్. ఇప్పుడు చెప్తున్నారు డ్రెస్ కోడ్ అమలు చేయాలని చెప్పి. సార్ మన దేశంలోని ఎంత మంది బట్టలు కొనుక్కునే స్తోమత ఉంది ప్రజలకి? వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏదో రాజకీయ నాయకుల డ్రెస్సులు వేసుకోవాలి, వాళ్ళు వేసుకోవాలి, వీళ్ళు వేసుకోవాలని చెప్పడం కాదు కదా. వాళ్ళ గురించి ఆలోచించి ఏం చెయ్యాలని ఆలోచించి ఫస్ట్ వాళ్ళ గురించి చెప్పిన తర్వాత
అప్పుడు రాజకీయ నాయకులు కాషాయ డ్రెస్సులు వేసుకోవాలో లేకపోతే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవాలో వాళ్ళు చూసుకోవాలి. నేను డ్రెస్ విషయం కూడా చెప్తాను సార్. డ్రెస్ విషయం కూడా వారు ఇచ్చినటువంటి ఆదేశాలు నాకు అర్థమైనంత వరకు స్కూళ్లలో టీచర్లు పిల్లలు వేసుకుని హైదరాబాద్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. డ్రెస్ కోడ్ స్కూల్ డ్రెస్ పెట్టింది, మీరు ఈ డ్రెస్ ఉంటేనే మా కాలేజ్ జైన్ కావాలని. ఈ డ్రెస్ లేకుంటే మా కాలేజ్ జైన్ కావద్దు. మా దగ్గర ఎంబీఏ ఎంసీఏలో కూడా డ్రెస్ పెట్టండి కాలేజ్ టీచర్స్ స్టూడెంట్స్ కూడా టీచర్లకు కూడా సార్ మీరు ప్యాంట్ షర్ట్ వేసుకొని రావాలా, మీరు మామూలు షర్ట్ వేసుకొని రావాలి, టీ షర్ట్ వేసుకొని క్లాసులు తీసుకోవద్దు అనేది హైదరాబాద్లో కాలేజీలు పెట్టినారు. దీనికి ఏంటంటే డ్రెస్ కోడ్ను అదొక డిసిప్లిన్లో భాగంగా చూడాలి తప్పిస్తే ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేను జీన్ ప్యాంట్ వేసుకోను అనేటువంటి అంశం లేదు. బయటకు వచ్చిన తర్వాత మీ ఇంటికి పోయినాక జీన్ ప్యాంట్ వేసుకుంటావా, నెక్కర్ వేసుకొని తిరుగుతావా, అసలు బట్టలు లేకుండా తిరుగుతావా, ఆయన చాయిస్ అది. పంచ కట్టుకొని తిరుగుతావా, ఆయన చాయిస్ అది. ఒకటి నగరాలలో ప్రచారం కొద్దీ పార్టీ చేసేటటువంటి కాకుండా అడవిలలో ఇంకా బట్టలు అంటే మీద లేడీస్ కూడా చెంచులు కొంతమంది బ్లౌజెస్ వేసుకోకుండా కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి బట్టలు సహాయం చేసిన అంత దారుణంగా లేదండి. అది మాకు చెప్పకండి సార్, అందరి బాధ్యత. మేమేదో అంటే మేమేదో డ్రెస్సులు పెట్టుకున్నామని మేము డ్రెస్ కూడా పెట్టలేదు, మాకు సంబంధించింది కాదు. మీరు పింక్ ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు. ఈవీఎంని నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలాగే మాయావతి అయితే ఏకంగా యూపీలో అవకతవకల ద్వారానే జరిగాయని, ట్యాంపరింగ్ ద్వారానే బీజేపీ గెలిచిందని ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ వారు ఖండిస్తున్నారు. నిజంగా ఈవీఎంలు ఎత్తేసి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బ్యాలెట్ల ద్వారానే పెట్టాలని డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా మళ్ళీ బ్యాలెట్లు అవసరమా కాదా, దీని మీద చర్చలోకి వెళ్దాం. ఇప్పుడు చిన్న విరామం. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక ఈవీఎంలు ప్రమాదకరమా, మరి ఒక పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా? అయితే పాత డేటా కనుక తీసేయకపోతే ఒక్కోసారి ప్రమాదం జరుగుతుందని బన్వర్లాల్ గారి పరిశీలనలు జరిగినట్లుగా వెల్లడైనట్లుగా ఒక వార్త వచ్చింది. ఎంతవరకు వాస్తవం, మీరేమంటారు కృష్ణారావు గారు? కానీ పరిచయం చెప్పాలంటే ఈవీఎంలు అనేది ఉండి తీరాలి. ఈవీఎంల యొక్క నిబద్ధత, వాటికి ఉన్నటువంటి విశ్వసనీయత, వ్యవహారం చూసి దీని మీద డిబేట్ అయితే గతంలో మీరు బాగా గుర్తు, మనం టీవీ ఛానల్లో కూడా డిస్కస్ చేసాం. చంద్రబాబు గారు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు సాకులు ఎత్తుకుతారు. ఎర్రనాయుడు గారును నన్నపరెడ్డి రాజకుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ప్రజలకు బుద్ధి లేదు ఇలా వేశారు అని. 2004లో కాంగ్రెస్కి వచ్చి తెలుగుదేశం ఓడిపోయినప్పుడు ఇలాగే మాటలు వాడారు వాళ్ళు. అంటే వాళ్ళ ఇష్టం, ఎవరు వచ్చినట్టు వాళ్ళు. అప్పుడు ఈ హరిప్రసాద్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన గారు ఔరంగాబాద్లో ఒక మిషన్ దొంగిలించి ఈవీఎం మిషన్ని ఇక్కడ పట్టుకొచ్చి డిమాన్స్ట్రేషన్ చేశాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు, మేధావులు, వాళ్ళు సోకాళ్ళు మేధావులు వీళ్ళందరూ వచ్చి ఏదో చేసి ఆహా ఓహో అని ఆయన చేస్తే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న గులాబ్ నబీ ఆజాద్ గారు వీళ్ళందరూ కూడా ఇదంతా తప్పు, వాళ్ళు ఓడిపోయి ఈ మాటలు చెప్తున్నారు, ఈవీఎంల యొక్క విశ్వసనీయత చాలా గొప్పదే అట్లా అని అప్పుడు ఈ ఈసీఐలు వాళ్ళు తయారు చేసిన ఈసీఐలు వాళ్ళు పెట్టినటువంటి ఎన్నికల కమిషన్ అప్పుడు కాంగ్రెస్ ఎన్నికలు ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత ఇవాళ ఏదో మాయావతి ఓడిపోయిన దానికి ఆవిడ మరి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయింది, ఒక్క సీట్ రాలేదు. మొత్తం 81 లోక్సభలో యూపీలో ఒక దాంట్లో రాలేదు. మరి అప్పుడు ఆవిడేం ఇలాగ ఓడిపోగానే ఎవరు పడితే వాళ్ళు చెప్పడం, దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఇప్పుడు గులాబీ నబీ ఆజాద్ నిన్న రాజ్యసభలో హిమాచల్ ప్రదేశ్లో బ్యాలెట్లు పెట్టమంటున్నారు. అదేంటంటే ఇప్పుడు ఒక ఆటోమేషన్ అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఎడ్ల బళ్ళు ఎక్కెళ్తారా, మొత్తం కార్లు గీర్లు ఆటోలు ఇవన్నీ తీసేస్తారు, ఎడ్ల బళ్ళు రిక్షాలు సైకిళ్ళు అవి వెళ్తారా, అంటే మళ్ళీ రివర్స్ వెళ్తారా? నిన్ను దేనికి అది ఒక లోపాలుంటే ఈవీఎంని మనం తయారు చేసింది మన వ్యవహారంది మొత్తం అది ఒకటి జరిగింది ఏంటంటే అది ట్రయల్ పోలింగ్ అండి. ఇంకా ఎన్నిక జరగలేదు, జరగాలి కదా ఎన్నికలు. దాంట్లో ప్రింటర్ది, అది ప్రింటర్ మిస్టేక్ అది, అంతే తప్ప అసలు మీరు ఎక్కడ అయింది లేదు. ఇవాళ మొత్తం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు, ఎన్నికల సంఘం అది చూసుకుని. రెండోది మనకు ఉన్న చట్ట ప్రకారం ఆర్టికల్ 324 కింద ఎన్నికల సంఘం సర్వస్వతంత్రంగా పనిచేస్తుంది అనేది ఆర్టికల్ ఉంది. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అది లేనే లేదు. మీరు నియామకం చేసేప్పుడు ఎన్నికల సంఘం ఎన్నికల కమిషనర్ని దానికి ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండాలి, భారత రాష్ట్రపతిగా ఈయన ఉపరాష్ట్రపతి, ఇలా ఏదో ఉంది తప్ప నియమించేప్పుడు తప్ప ఇంకోసారి ఇంటర్ఫీరెన్స్ అనేది లేదు. ఎన్నికలు ఇలా వాడాలా అలా వాడాలనేది వాళ్ళు నిర్ణయించాలి. మీరు పార్లమెంటు వాళ్ళు ఏ విధంగా మారుస్తారు? ఇప్పుడు పార్లమెంట్ ఏ విధంగా కెన్ దే గివ్ ఏ డైరెక్షన్ టు ఎలక్షన్ కమిషన్, నో డోంట్ యూజ్ అని గులాబ్ నబీ ఆజాద్ గారు అది చెప్పు ఉండాల్సిందే.
అంటే పార్లమెంట్ లో కావాలంటే చట్టం ఎట్లా ఏం చట్టం భారత రాజ్యాంగాన్ని మారుస్తారా? అంటే ఈవీఎంలకి భారత రాజ్యాంగం మరి రాజ్యాంగం అవును, మరి అప్పుడు ఈవీఎంలు పెట్టినప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చారా? లేదు కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇట్ ఈజ్ ఫర్ ది ఎలక్షన్ కమిషన్ టు డిసైడ్. రైట్, వాళ్ళు చూసుకోవాలి తప్ప ఇదేదో బాగోలేదని చెప్పి మనం మళ్ళీ ఇది ఎట్ల బళ్ళు ఎక్కాలి రిక్షాలు ఎక్కాలంటే కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలో ఉందా? ఇప్పుడు సాధారణంగా ఈవీఎంలు అనేవి ఒక టెక్నాలజీ మనం డెవలప్ చేసుకున్నదే, దాన్ని ఎలక్షన్ కమిషన్ వాడుతుంది. అది ఒక ప్రాసెస్లో వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా, రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా దాన్ని వాడే మనం ఎలక్షన్ చేస్తూ ఉన్నాం. బట్ వేరేజ్ మొన్న మధ్యప్రదేశ్లో జరిగిన మనం ఈయన చెప్పినట్టు ఎప్పుడైతే దేనికి నొక్కినా ఒక పార్టీగా పోతుంది, బీజేపీకి పోతుంది అనేది అక్కడ వివాదం అయింది. అన్ని రాజకీయ పార్టీలు దాన్ని చూసి వాళ్ళు అనుమానపడ్డారు. ఏంటిది బటన్ ఒకటే అన్ని పార్టీలకి నొక్కాల్సింది, ఒకే పార్టీకి పువ్వు గుర్తుకుపోతుంది అనేది దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేశారు. సాధారణంగా ఇలాంటి ఏంటంటే ఏమైనా ట్యాంపరింగ్ జరుగుతుందేమో, కొంతమంది ఇప్పటికీ చెప్పేవాళ్ళు ఏంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు, మేము ప్రూవ్ చేస్తామనే వాళ్ళు రోజు మనకు మీడియాలో కనిపిస్తూ ఉన్నారు. ఈవెన్ కేజ్రీవాల్ కూడా అదే చెప్తున్నాడు, ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంది, నేను ప్రూవ్ చేస్తానని కూడా చెప్తున్నాడు. సో అందుకని ఎన్నికల కమిషను నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి కనుక అన్ని రాజకీయ పార్టీలని ముందు ఎన్నికలు జరిగేటప్పుడు వాళ్ళు అఖిలపక్షం పిలుస్తారు, సలహాలు తీసుకుంటారు. అలాగా ఏదైనా అనుమానం ఉంటే దాన్ని నివృత్తి చేయాల్సింది ఎన్నికల కమిషనే. ఇప్పుడు ఒక స్లిప్ పెడుతున్నారు, ఏది మన ఈవీఎంకి మనం దేనికి ఓటేసామో ఒక పేపర్ వస్తుంది, దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి జరపాలనేది అరుణాచల్ ప్రదేశ్లో. ఈవీఎంలు మొత్తం తీసేయాలని కాదు, హిమాచల్ ప్రదేశ్లో. సో అందుకని ఈవీఎంలు అనేది ఈవీఎంలు పేపర్లు కావాలని డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వమే కోరొచ్చు. అంటే ఇప్పుడున్న అనుమానాలను బట్టి అలా చేయొచ్చేమో కానీ, బట్ అది ఎన్నికల కమిషన్ వారు అన్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ సాధ్యాసాధ్యాలు ఏంటి, దాంట్లో ఉండే రాంగ్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉందా అది చూసుకుని ఎన్నికల కమిషన్ డెసిషన్ తీసుకోవాల్సిందే. రైట్. శ్రీనివాసరావు ఖమ్మం చెప్పండి, ఈవీఎంల మీద మీకేమైనా అనుమానం ఉందా? హలో, మాట్లాడండి. ఈవీఎంల మీద మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఒకే పార్టీకి వెళ్ళిపోతాయా? మన ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయనే అనేది ప్రజల్లో ఉన్న అపోహను తొలగించడానికి ఏం కావాలంటే ఈవీఎం తో పాటు బ్యాలెట్ కూడా ఏర్పాటు చేయాలండి. రెండు పెట్టాలి. అమ్మో కాస్ట్లీ అయిపోద్ది కదా. ప్రింటర్ లో అనుమానం అనేది తొలగిపోద్దండి. ఇంకా ప్రింటింగ్ ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలేదు కదా, చేయాలని ఒక డిమాండ్. ఖమ్మం కదా, మొన్న ఎన్నికల్లో ఖమ్మంలోనే చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో మదిరి కాన్స్టిట్యున్సీలో 3 బూతుల్లో చేశారు. ఈ ప్రయోగాత్మకంగా ఈ రసీదు వచ్చేది చూసారా, అది ఆయన జిల్లాలోనే చేసింది. ఓకే, అంటే మీరు అడుగుతుంది బ్యాలెట్ పత్రం కూడా పెట్టమంటారా? ఈవీఎం తో పాటు బ్యాలెట్ పత్రాలు కూడా ఏర్పాటు చేస్తే ఎవరికి కావాల్సింది వాళ్ళు వినియోగించుకుంటారు. అంటే మరి అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్లు అవుతుంది కదా. కాదండి, ఇప్పుడు అనుమానం ఇప్పుడు మనం బ్యాలెట్ పత్రాలు తెచ్చింది రిగ్గింగ్ అవుతుందని కదా. రిగ్గింగ్ అవ్వడానికి లేదు కదా ఈవీఎంల వల్ల. ఇప్పుడు ఈవీఎంల వల్ల రిగ్గింగ్ అయిపోయిందంట. ఈవీఎం లెక్కింపులు. హలో, మాట్లాడండి. ఈవీఎం లెక్కింపులు ఈవీఎం లెక్కింపు చేస్తారు, బ్యాలెట్ లెక్కింపు ఈవీఎం లో కూడా ఒక రిగ్గింగ్ ఎలా చేశారంటే ఒక చిన్న ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీరు చెప్పేది చాలా ప్రాక్టికల్ గా కనిపిస్తుంది. వాట్సాప్ లో ఒక ఫోటో చాలా మంది అప్పుడు ఇదైంది ఏంటంటే ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఈ ఏదైతే నల్ల ఇది ఇంకు వేసేటువంటి ఇది ప్రాక్టీస్ ఉందో దానికి ఒక ప్లాస్టిక్ వేలు తయారు చేసి దాని మీద వేసి వచ్చే అవి కూడా జరిగాయి. అంటే రిగ్గింగ్ చేసే వాళ్ళకి తెలుగు ఎక్కువైపోయింది అనమాట. అంటే ప్లాస్టిక్ ఫింగర్ పెట్టుకొని దానికి కనపడడం అర్థం కాకుండా దాన్ని తీసేస్తే మళ్ళీ. అంటే ఈ టెక్నాలజీ ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కిపోతే చాలా ఇబ్బంది వస్తుంది. అదంతా కూడా ఇంతకుముందు చాలా వరకు కూడా కొన్ని చోట్ల అయితే కన్నా బూతులు విపరీతంగా రిగ్గింగ్ జరిగేటి అదంతా కూడా. కానీ ఒకటిసారి 2014లో నేను బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఈవీఎం అక్కడ ఓటర్ మిషన్ పెట్టిన వెంటనే మనం మాక్ పోలింగ్ నిర్వహించుకోవాలా, అదే అవకాశం ఇస్తారు. అప్పుడు వెంటనే ఆ మిషన్ అది చూడలే. అప్పుడు అక్కడ ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్ ఆ పని చేసుకోవాలా. ఏముందిలే పడుతుందిలే అని చెప్పి ఇతనికి అశ్రద్ధ వహిస్తే కొంప మునిగిపోద్ది. పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఈ టెక్నాలజీలో ఇబ్బందులు ఉన్నాయి. చెప్పారు. జితేందర్ రెడ్డి గారు హైదరాబాద్. జితేందర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. ఇప్పుడు టెంపరింగ్ అనేది మధ్యప్రదేశ్ లో కనబడదు కదండి, కమిషనర్ ఎదుటినే కనబడదు కదా మనకు ట్యాంపరింగ్. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కమిషనర్ మన ఎలక్షన్ కమిషనర్ మేడం ఉంది కదా, చూసి నీలిమా సింగ్ ఏమంటారు, నీలిమా సింగ్ ఆవిడ పేరు.
మేడం ఏదో చూసింది మధ్యప్రదేశ్ పేపర్లో వచ్చింది కదా. అవును వచ్చింది, అవును అదే అందుకనే చర్చ అవుతుంది ఇప్పుడు పార్లమెంట్ లో. నిన్న దానికి మన బన్వర్లాల్ గారినే అక్కడ అది విచారణకు వేశారు, విచారణకు కూడా వేశారు, జరుగుతుంది కదా. అంటే మీరేమంటారు, ఈవీఎంలు ఉంచాలా తీసేయాలా? తీసేయాలి, బ్యాలెట్ ప్రపంచంలో ఎక్కడ లేదు కదా, మనకానే ఉంది కదా. అదే తీసేయాలంటారా? ప్రపంచం మొత్తం మీద లేదు, ఎక్కడ చెప్పారు లేదు లేదు అన్ని అమెరికాలో కూడా ఉన్నాయి ఈ మిషన్లు తీసుకెళ్ళి మిగతా చోట్ల కూడా మిగతా దేశాలు కూడా ఈవీఎంల మీద మొన్న చర్చ జరిగింది, బ్యాలెట్ ఉంటేనే బాగుంటుంది. మీరేమంటారు, ఈవీఎంలు తీసేయడం మంచిదా? లేదండి, టెక్నాలజీ అప్డేట్ చేసుకోవాలి, ఎర్రర్స్ ఉంటాయి. ఇప్పుడు 100లో ఒక దగ్గర ఏదో జరిగితే మొత్తానికి ఆపాదించుకోవడం అనేది తప్పు. ఇప్పుడు వీరు అన్నద విషయంలో ఏంటంటే మనం వారు అన్నట్టు ముందు బాగుంటుంది. అందులో ఈసీఎల్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు, ఈసీఎల్ పక్కనే నా ఇల్లు చెప్తారు, వాళ్ళు అడుగుతారు మొత్తం నేను ఉన్నది నా ఇంటి చుట్టుపక్కన ఈసీఎల్ వాళ్ళే, ఈసీఎల్ ఆఫీసర్సే ఉన్నారు. ఈసీఎల్ కంపెనీకి నాకు జస్ట్ నైబరింగ్. ఈసీఎల్ కంపెనీ ఛాలెంజ్ చేసింది. సో ఈసీఎల్ కంపెనీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు అన్నట్టు రాజ్యాంగ ప్రకారం స్వయం ప్రతిపత్తి. గోవింద్ రెడ్డి గారు చెప్పిన ఒక పాయింట్ ముందు చెప్తాను సార్. బేసిక్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీ ఏజెంట్ రావాలండి, మీరు మాక్ పోలింగ్ చేసుకోవాలంటే టైమింగ్స్ కూడా ఇచ్చి వాళ్ళు మనకు నోట్ ఇస్తారు, సార్ ఎన్నికల నోట్ ఇస్తారు. మన వాళ్ళు ఎవరు కూడా లేచి 7 గంటలకు అనగానే 8 గంటలకు పోతారు, ఏజెంట్లు కూర్చోవాలన్నా కూర్చోవద్దా ఈ చర్చ జరుగుతుంది అంటే వాళ్ళేదో వాళ్ళ ధన సీల్ చేసేసుకుంటారు, అయిపోతుంది. బట్ మనం ముందు సీల్ చేయాలి, మన సంతకం పెట్టాలనేటువంటి రూల్ ఉంది అక్కడ, మనకు నోట్ కూడా ఇస్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. సార్ చెప్పినట్టుగా మాక్ పోలింగ్ చేసుకుంటే మనకు అర్థం. రెండో విషయం ఏంటంటే సార్, ఈరోజు దుమారమైనటువంటి పరిస్థితి అంటే ఒకవేళ ఈవీఎంలే తప్పు అయింటే, నేను తప్పుని సమర్థించట్లేదు కానీ ఈవీఎంలే తప్పు అంటే మరి కేజ్రీవాల్ ఈరోజు ముఖ్యమంత్రి అయినోడు కాదు, ఈ మాట్లాడారు నైతికమైనటువంటి హక్కు ఈ ప్రచారం జరిగింది. మేము వచ్చినాక అసలు బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో మాకు 99 సీట్లు వస్తే టీడీపీ బీజేపీ మమ్మల్ని ఈవీఎం తప్పు పట్టింది. ఇక్కడ ఫైనల్ ఒక మాట ఇస్తాను సార్, ఒక బాధ్యత రాజకీయ పార్టీ అంటే సార్ గులాం నబీ ఆజాద్ లాంటి సీనియర్ నాయకులు కూడా ఈ సమస్యను రాష్ట్రపతి దగ్గరనో ఎన్నికల కమిషన్ అధిపతి రాష్ట్రపతి, పార్లమెంట్ కాదు, పార్లమెంట్ స్పీకర్ కాదు, మంత్రి కాదు. కాబట్టి ఇది వారు ఏ స్థాయిలో చెప్పాలనో ఏ స్థాయిలో సమస్యను లేవనెత్తారు తప్పిస్తే బీజేపీ తప్పైంది ఈ పార్టీ తప్పైంది కదా. అన్ని పార్టీలకు అన్ని అవకాశాలు ఉంటాయి, వారు ఆ పని చేస్తే బాగుంటుంది. పార్లమెంట్ వార్తలు వస్తున్నాయి, మీకున్న సమాచారం ఇవాళ మీటింగ్ ఉంది రాజ్నాథ్ సింగ్ దగ్గర, వెంకయ్య నాయుడు గారు రోడ్ మ్యాప్ అంటే అవునా చెయ్యాలంటే అవుతుంది, చేయాల్సింది అంతా వాళ్ళు చేసే అవకాశం ఉన్నట్టు ప్రధానమంత్రి మోడీ గారి చేతిలో ఉందండి. ఆయన ఇష్టం అదే ఈ మీడియా ఇలా చేస్తుంది ఆ మీడియా అలా చేస్తుంది. బట్ ఇద్దరు సీఎంలు కోరుకుంటున్నారు వాళ్ళతో సఖ్యతగా ఉండాలనుకుంటే ఆయన సంతకం పెడతాడు, లేదు భారతీయ జనతా పార్టీ మనకేంటి ఇందులో గిట్టుబాటు అవుతుంది అనుకుంటే ఆగిపోవచ్చు. రైట్, అంతే దాని మీద ఆధారపడింది. రైట్, కృష్ణారావు గారు, అదే గౌతమ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు, తాడూరు శ్రీనివాస్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.